రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అందరూ వరి చేనులకు వస్తున్నారు. వాటర్ బోర్లలో తగ్గిన వాళ్ళు మళ్ళీ సర్వేకి రండి అని చెప్పి పిలుస్తున్నారు. అందులో భాగంగానే యాదగిరి గుట్టకి దగ్గరలో ఉన్న భువనగిరి మండలం వీరవెల్లి అనే గ్రామంలో ఒక యువ రైతు పొలంలో సర్వే చేస్తున్న వీళ్ళు గడిచిన 5-6 ఏళ్లలో దగ్గర 10 బోర్ల కంటే ఎక్కువ వేశారు. 200-300 ఫీట్ల వరకు వేసినా కూడా వాటర్ రాలేదు. సో అందువల్ల ఇట్లా పత్తి చేను పెట్టుకున్నారు. అయితే వీళ్ళకి పోయిన 2023-2024 సంవత్సరంలో నేను ఈ ఊర్లో దగ్గర 10 బోర్లు డ్రిల్లింగ్ చేయించడం జరిగింది. సక్సెస్ఫుల్గా అయ్యాయి. ఒకటి ఫెయిల్ అయింది, ఒకటేమో 1 ఇంచ్ వాటర్ వచ్చింది. కానీ మిగతా అన్నీ 1.5 నుంచి 2 ఇంచులు మధ్యలో వచ్చినాయి. అయితే వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఈ ఫార్మరు ఏం చేశాడంటే, రండి సార్ ఒకసారి వచ్చి సైన్స్ ప్రకారం చూడండి. సరే, ఇక డిఫరెంట్ పద్ధతులని అన్ని సాంప్రదాయ పద్ధతులని అన్నీ అయిపోయినాయి. సైన్స్ ద్వారా చూసి సార్ వాటర్ పడతాయా పడవా, వాటర్ పడతానేమో పడతాయని చెప్పండి, లేకుంటే లేవని చెప్పండి. ఆల్మోస్ట్ నేను చాలా వరకు మీరు చూసిన సర్వేలు, మీరు ఒకవేళ నాతో సర్వే చేయించుకున్న వాళ్ళలో ఎక్కువ శాతం వాటర్ లేవంటే లేవనే చెప్తున్నాను. నేను లేని దగ్గర ఉన్నాయని చెప్పడం, ఉన్న దగ్గర మాయలు మంత్రాలు చేసి ఎక్కువ ఫుల్ వాటర్ వచ్చేటట్టుగా చేయడం అనేది అక్కడ మీ భూమి లోపల ఉన్న మట్టి రాళ్ళ మధ్యలో, సందుల మధ్యలో ఏ విధంగా పగులు ఉన్నాయి, వాటి మధ్య గ్యాప్ ఏ విధంగా ఉంది, ఫ్రాక్చర్స్, జాయింట్స్, ఏమన్నా రీఛార్జింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి. మన వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు ఇది నెలరేగడి అంటే వాన పడ్డప్పుడు ఒక్కసారి వాన పడ్డది అనుకోండి, 1 నెల రోజుల దాకా కూడా మనం అడుగు వేస్తేందుకు వీలుగా ఉండదు. దాంట్లో అడుగు వేసినామంటే ఖచ్చితంగా బురద మొత్తం బూట్లాగా అయిపోతాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. అలాంటి సందర్భంలో అది ఎక్కువగా పొరాసిటీని కలిగి ఉంటుంది. అంటే వాటర్ని పట్టుకునే హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కానీ ఈల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఇవ్వదు. అందువల్ల కూడా వాటర్ ఒక్కోసారి మంచిగా వస్తాయని అనుకున్న దగ్గర కూడా బ్లాక్ సాయిల్ ఎక్కువ వాటర్ రావు. కానీ అట్లా అని చెప్పి రావా అంటే అట్లా ఏముండదు, వస్తాయి. అంటే జనరల్గా జియాలజీ ప్రకారం దాని యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉందని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. అంతే తప్ప సార్ నల్లరేగడి అన్నప్పుడు నీళ్ళు రాకుండా ఎట్లా ఉంటుంది, మన నల్లరేగడి ఫుల్ పడతాయి అంటే అట్లా ఏమైనా ఏముండదు. కానీ ఫ్రాక్చర్ జోన్స్ అనేది ఉంటాయి. గ్రనైట్లో వాటర్ ఒకవేళ ఇప్పుడు చాలా వరకు ఉంచండి, ఇప్పుడు 2-3 వేసారంట, మా వాళ్ళు చేస్తున్నారు. మరి 2-3 వేసినప్పుడు వీళ్ళు 10 బోర్లు వేసి ఫెయిల్ అయినాయి. మరి పక్క వాళ్ళకి పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే అక్కడ జాయింట్స్ అనేది ఉందంటే అక్కడ ఉన్న రాక్ కంపోజిషన్లో వీకర్ జోన్స్ అనేవి డెవలప్ అయ్యి ఉంటాయి. అందువల్ల వాటర్ వస్తాయి. లేకుంటే అక్కడ వాటర్ సోర్సు ఏదైతే అక్విఫ్లూడ్ ఉంటున్నామో అక్విఫ్లూడ్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, అందువల్ల వాటర్ వస్తాయి. సో ఈ విధంగా జియాలజీ గురించి ఎప్పుడు పోతే అసలు రోజు జరుపు. కాబట్టి మీరు కూడా మీ భూమిలో సర్వే చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 7659095430.